మనం పుత్రకామేష్టిలో ఏంటంటే ప్రసవం తర్వాత ఉండేటువంటి అంశాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ప్రసవం తర్వాత ప్రసవించిన అమ్మాయికి బలం ఎలా మళ్ళా తెచ్చుకోవాలి అనేటువంటి అంశం గురించి ఈరోజు మాట్లాడుకుందాం మనం. ఎందుకంటే ప్రసవం టైంలో శరీరం చాలా బలాన్ని తగ్గించిపోతుందనమాట తెలియకుండానే. ఒకటి రక్తస్రావం బాగా జరుగుతుంది, శరీరంలో ఉండేటువంటి కండరాలు కీళ్ళన్నీ కూడా బాగా రిలాక్స్ అయిపోతాయి. ముఖ్యంగా ఆ ప్రసవం సమయంలో శరీరం మీద చాలా శ్రమ పడుతూ ఉంటుంది అది. అంటే అన్ని అవయవాల మీద చాలా స్ట్రెయిన్ అది అవుతూ ఉంటుంది. ఎందుకంటే నార్మల్గా చిన్నగా ఉండేటువంటి ఈ పాసేజీ అంటే సంతానం కలగడానికి ఉండేటువంటి పాసేజీ ఒక బేబీ తల అంటే దాదాపు ఇంత తల పాస్ అయ్యేంతగా పెద్దగా పెరగడానికి అవయవాలన్నీ కూడా చాలా అలసిపోతాయి అన్నమాట. అది మళ్ళీ రికవర్ అయ్యి మామూలుగా స్థితి తెచ్చుకోవడానికి మళ్ళీ బలం పూర్తిగా అంతకుముందు ప్రసవానికి ముందు ప్రెగ్నెన్సీకి ముందు ఎంత బలం ఉందో అంత తెచ్చుకోవడానికి కొంచెం శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. అంటే ఈ శ్రద్ధ అనేది ఏంటంటే బలం మళ్ళా సామాన్యంగా అంటే నార్మల్ స్థితికి రావాలి అంటే మొదటిది ఆహారం విషయంలో జాగ్రత్త పడాలి. ఆహారం విషయంలో ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు కానివ్వండి, అమ్మాయి కానివ్వండి చాలా శ్రద్ధగా ఆ పుట్టబోయే బిడ్డ కోసం అని చెప్పి చక్కగా న్యూట్రిషన్ అది బాగుండే ఆహారం తీసుకుంటారు. ఆ డెలివరీ తర్వాత కొంత అశ్రద్ధ అయిపోతూ ఉంటుంది. కానీ అలా చేయకుండా తల్లి అంటే కొత్తగా తల్లి అయినటువంటి అమ్మాయికి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం కనుక తర్వాత కలిగినటువంటి బిడ్డకి పాలిచ్చే పని కూడా ఉంది కనుక మంచి బలంగా ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. అందులో పాలు తప్పనిసరిగా ప్రతిరోజు కనీసం 1 లీటర్ ఉండేలాగా రోజు తాగుతూ ఉండాలన్నమాట. ఆ పాలు తాగడం వల్ల శరీరం మళ్ళీ బాగా రెజ్యువినేట్ అవుతుంది. అలాగే పాపాయికి పాలు ఇవ్వడం వల్ల కూడా అమ్మాయికి శరీరం బలహీన పడకుండా అంటే తనకి సరిపోయినంత కాల్షియము ప్రోటీన్ అవన్నీ కూడా బాగా అందుతాయి. అందుకని ప్రతిరోజు 3 పూట్ల 3 పెద్ద గ్లాసులు పాలు అయినా కనీసం తాగుతూ ఉండాలి. అలాగే ఆహారంలో నెయ్యి కూడా వేసుకుంటూ ఉండాలన్నమాట. నెయ్యి పరిశుద్ధమైన నెయ్యి ఇంట్లో తయారు చేసుకున్నటువంటిది అయితే బెటర్. ఇది మనకి రెడీమేడ్గా కొంచెం పరిశుద్ధమైన నెయ్యి దొరికే అవకాశాలు తక్కువగా ఉన్నాయి కనుక ఎవరికి వాళ్ళు ఇంట్లో తయారు చేసుకున్న నేతిని రోజు ఆహారంలో తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే నేతి ద్వారా వచ్చేటువంటి బలం కూడా చాలా అవసరం. శరీరానికి ఒక మంచి శక్తిని ఇస్తుంది, ఒక రసాయనంలాగా పనిచేస్తుంది నెయ్యి. సో నెయ్యి ఆహారంలో వేసుకోవాలి. అలాగే ప్రోటీన్స్ అవి బాగా వచ్చేలాగా ఆహారంలో అంటే పాల నుంచి మంచి ప్రోటీన్స్ వస్తాయి. అలాగే తేలికగా అరిగేలాగా పెసరపప్పుతోటి చేసుకున్నటువంటి పప్పులు కానివ్వండి, కందిపప్పు వేయించి చేసుకున్న పప్పు, ఇలాంటి పప్పు పదార్థాలన్నీ బాగా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. మినుముతో చేసిన ఇడ్లీ దోశ లాంటివి తీసుకోవడం ద్వారా కూడా ప్రోటీన్స్ బాగా అందుతాయి. అంటే వెజిటేరియన్స్కి పప్పుల ద్వారా బాగా అందుతాయి. నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు అయితే కనుక ఎగ్ ప్రోటీన్ కానివ్వండి, లేకపోతే బోన్ సూప్ అంటే ఈ మీటు వండి పెట్టినటువంటి బాగా నూనెలు అవి వేసి వండినటువంటి మాంసాహారం కాకుండా దాంతో సూప్ లాగా తయారు చేసింది అయితే తేలికగా అరుగుతుంది. సో అలాంటివి కూడా తీసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. అలాగే కొంచెం ఈ తీసుకునే ఆహారంలో డ్రై ఫ్రూట్స్ అవి కొంచెం నెమ్మదిగా మొదలు పెట్టుకోవచ్చు. కానీ ఎక్కువగా తీసుకోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే తనకి డైజెస్టివ్ సిస్టమ్ ఇంకా బాగుండదు. ఇవన్నీ ఏం తింటోందో ఆహార పదార్థం పాల ద్వారా పాపాయికి కూడా వెళ్తుంది కనుక కొంచెం హెవీగా ఉండేటువంటి ఆహార పదార్థాలు కొంతకాలం పాటు తగ్గించుకుంటే మంచిది. అలాగే సరిపోయినంత నిద్ర చాలా అవసరం. నిద్ర శరీరానికి మంచి రికవరీని ఇచ్చేటువంటిది, మంచి ఏమంటారు రెజ్యువినేట్ చేయడానికి, మామూలుగా శక్తి మళ్ళీ బాగా రావడానికి, రిపేర్లు బాగా జరగడానికి నిద్ర చాలా అవసరం. డెలివరీ అయిపోయిన తర్వాత ఏంటంటే పాప ఎప్పుడు పడుకుంటే అప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేస్తే అప్పుడు లేవాలి, అలా కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో ఇంట్లో ఉన్నటువంటి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ చేసుకుంటూ తనకి సరిపోయినంత నిద్ర ఉండేటట్టుగా చూడడం కూడా చాలా ముఖ్యం. నిద్ర తక్కువైతే శరీరం బాగా బలహీనం అయిపోతుంది. అందుకని ప్రాపర్ స్లీప్, పగలపూట కాసేపు 1 అరగంట పడుకోవడం, రాత్రి చక్కగా నిద్రపోయేలాగా చూసుకోవడం అనేది కూడా శరీరం మళ్ళీ బలాన్ని పొందటానికి అది బాగా ఉపయోగపడుతుంది. అలాగే మానసికంగా కూడా ఏంటంటే కొంతమందిలో డెలివరీ తర్వాత పోస్ట్పార్టల్ డిప్రెషన్ లాంటితోని అంటే మానసికంగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. అలా డిస్టర్బ్ అయిపోయి మనసు బలహీనపడి ఏదో కొంచెం మానసికంగా వీక్నెస్ రావడం వల్ల శరీరం బలహీనపడుతూ ఉంటుంది. సో అలాంటి పరిస్థితి రాకుండా తనకి తాను తర్వాత ఇంట్లో ఉండేటువంటి మిగతా మెంబర్స్ అందరూ కూడా తనకు ఒక మంచి సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మనసు కనుక డిప్రెస్డ్ ఫీలింగ్లోకి వెళ్ళిందంటే శరీరం బాగా బలహీనం అయిపోతుంది. అందుకని తనకి తాను
అంటే ఏదో డెలివరీ అయిన తర్వాత శరీరంలో వచ్చే కొన్ని మార్పుల వల్ల కానివ్వండి, హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల కానివ్వండి, ఆహ్, మానసికంగా బలహీనపడడం అనేది కొందరిలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏమవుతూ ఉంటుందంటే, ప్రెగ్నెంట్‌గా ఉన్నంత వరకు ఇంట్లో అందరూ చాలా మంచి అటెన్షన్‌తో ఉంటారు. అమ్మాయికి ఏం కావాలని చాలా చూసుకొని, డెలివరీ తర్వాత ఈ అమ్మాయి గురించి పెద్దగా ఎవరు పట్టించుకోకుండా పుట్టినటువంటి పాపాయి మీదే దృష్టి పెడుతూ ఉంటారు. అది కూడా కొంతమంది సున్నిత మనస్కులకి మానసికంగా ఏంటంటే, నేనంటే ఎవరికీ ఒక ఇంపార్టెంట్ కాదు అనేటువంటి ఒక భావం మనసులో మొదలయ్యి, తెలియకుండానే మొదలైపోయి ఒక ఇండిఫరెంట్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అందుకని మానసికంగా కూడా చాలా, అంటే చంటి పాపాయి ఎంత ముఖ్యమో, ఆ పాపాయిని పుట్టించిన తల్లి కూడా అంతే ముఖ్యం అన్నట్టుగా ఇంట్లో మిగతా వాళ్ళందరూ కూడా ఆ సపోర్ట్ ఇస్తూ ఉంటే మనసు ఆనందంగా, ఉల్లాసంగా ఉంటుంది. మనసు హాయిగా, హ్యాపీగా ఉందంటే బలం న్యాచురల్‌గా వస్తుంది. సో, మానసికంగా ఉల్లాసంగా ఉండడం అనేటువంటిది కూడా చాలా ముఖ్యం శరీరం బలంగా ఉండాలంటే కనుక. ఆ తర్వాత చిన్న చిన్న వ్యాయామాలు, అంటే నార్మల్ డెలివరీ అయినట్టయితే కనుక ఒక 6 వీక్స్ తర్వాత, అంటే డెలివరీ అయిన 6 వీక్స్ తర్వాత, సిజేరియన్ అయినట్టయితే కనుక ఒక 12 వీక్స్ తర్వాత కొంచెం కొంచెంగా వ్యాయామాలు అవి చేయడం ద్వారా కూడా మళ్ళీ శరీరాన్ని బలం పెంచుకునేలాగా చేసుకోవచ్చు. అలాగే కొన్ని కొన్ని మూలికలు అవి రెగ్యులర్గా డెలివరీ తర్వాత కూడా శరీరానికి, అంటే నడుము నొప్పులు అవి రాకుండా, పొట్ట అంతా కూడా లూజ్ అయిపోయి ఇబ్బందిగా అనిపించకుండా, అంటే గ్యాసెస్ అవి ఫామ్ అవ్వకుండా, జీర్ణశక్తి బాగుండేలాగా అవన్నీ కొంచెం డాక్టర్లను సలహా అడిగి తీసుకొని, ఆయుర్వేదిక్ ఔషధాలు చాలా మంచి సేఫ్ ఔషధాలు అవి ఉంటాయి. అలాంటివి ఏవైనా కొన్ని రోజులు తీసుకుంటూ ఉంటే కూడా శరీరం మళ్ళీ తిరిగి తిరిగి అంత బలం బాగా తెచ్చుకోవడానికి, అంటే ప్రెగ్నెన్సీకి ముందు ఎంత స్ట్రాంగ్‌గా శరీరం ఉండేదో అంత స్ట్రెంగ్త్ తిరిగి తెచ్చుకోవడానికి ఇవన్నీ కూడా బాగా తోడ్పడతాయి. థ్యాంక్ యూ డాక్టర్ గారు.